దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, అనుదిన జీవవాక్యమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ దినము జనవరి 29వ తేదీ. లేఖన భాగము మత్తయి సువార్త 20వ అధ్యాయము 1 నుంచి 16 వచనములు లో నుండి దేవుని యొక్క వాగ్దానము 15వ వచనం. నేను మంచివాడినైనందున. అవునండి, యేసు ప్రభువారు దేవాతి దేవుడు. మరి యెహోవా అందరికి ఉపకారి. ఆయన మంచివాడు, చాలా మంచివాడు. ఇక్కడ ఉపమానములో మనం గమనించినట్లయితే మరి కూలివారిని సహజంగా పనిలో పెట్టుకునే దానికి మరి ఉదయాన్నే పిలుస్తారు, లేదంటే నిన్నటి దినానే చెప్తారు. కానీ ఇక్కడ ఉపమానంలో మనం గమనించినట్లయితే సంత వీధిలో నిలిచి ఉన్న వారిని ఉదయకాలం నుంచి ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కూలివారిని మరి పిలిచే ఆనవాయితీ పాలస్తీనా దేశంలో ఉన్నది. అవునండి, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు కూలివారు అంటే రోజు పని చేసుకునే వాళ్ళు. ఆ దినాలలో మరి బానిసలు ఉంటారు, సేవకులు ఉంటారు, కూలివారు ఉంటారు. బానిసలకి, సేవకులకి మరి పెద్ద పెద్ద గృహాలలో లేకపోతే ఏదొక చోట వారు సేవ చేస్తూ ఉంటారు. కూలివారైతే సంత వీధిలో నిలబడి ఉంటారు. కూలివారు చాలా పేదవాళ్ళు. వారికి కూలి లేదనుకోండి, పని లేకపోతే ఆ రోజు వాళ్ళు పస్తులు ఉండవలసిందే. అటువంటి వారిని మరి ఈ యొక్క యజమానుడు అంటే ఈ యొక్క ఉపమానము పరలోక రాజ్యానికి సంబంధించి ఉన్నది. అయినప్పటికీ మన యొక్క సహజంగా మనం గమనించినట్లయితే మనము పనికి ఎప్పుడైనా సరే ఉదయాన్నే పిలుచుకుంటాం. కానీ ఇక్కడ ఈ యజమానుడు అంటే ప్రభువారిని పోలికలాగా ఉదయం 6 గంటలకు పిలిచాడు. తర్వాత 9 గంటలకు పిలిచాడు. తర్వాత 12 గంటలకు పిలిచాడు. మధ్యాహ్నం 3 గంటలకు పిలిచాడు. చివరిగా ఒక గంట ఉన్నప్పుడు 5 గంటలప్పుడు కూడా పిలిచాడు. దాదాపు 5 సార్లు పిలిచాడండి. ఎంత మంచివారు. సహజంగా ఎవరు కూడా ఒక గంట మనము మరి ఎలా కూలి ఇవ్వాలనుకుంటాం. కానీ ఉదయాన్నే వచ్చిన వారికి ఒక దేనారము, అలాగనే చివరిగా పని చేసిన వ్యక్తికి కూడా అంటే చివరిగా జీతము అందరికి సమానంగా ఇచ్చాడు. అందుకే అంటాను, నేను మంచివాడినైనా. అవును, నువ్వు ఎప్పుడైనా సరే దైవ రాజ్యానికి ఈ సమయంలోనైనా, చివరి సమయంలోనైనా సహజంగా కొంతమంది మరి యవ్వన కాలంలో చిన్న వయసులో నమ్ముకోలేక అనేకమైన పరిస్థితులు అడ్డు రావచ్చు. నేను అంటాను, లూకాసు వార్త 23వ అధ్యాయము 42, 43 వచనాల్లో మరి సిలువ మీద దొంగ మరి తన జీవిత కాలం అంతా మరి దేవుణ్ణి నమ్మకుండా తన ఇష్టానుసారంగా జీవించాడు. చివరి సమయంలో మరి మరణపు సమయములో మరి సిలువుకు దగ్గరగా ఉన్నప్పుడు యేసు ప్రభువారి యొక్క మాటను ఆలకించాడు. మొదటి మాటను అనగా ఏమిటి అంటే, తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించు అనే మొదటి మాటను అతడు నమ్మి మరి మనసు మార్చుకొని, యేసు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమని చెప్పినప్పుడు యేసు ప్రభువారు లూకాసు వార్త 23వ అధ్యాయం 43వ వచనంలో, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉందువు. అవును, హల్లెలూయా. మరి చివరి సమయంలో ఒకవేళ నువ్వు హాస్పిటల్లో ఉండి ఈ మాటలు వింటున్నావో, లేకపోతే నీ యొక్క జీవితంలో చివరి అంకంలో ఉన్నప్పుడు ఒకవేళ ఈ మాట వింటే, దైవరాజ్యం అనేది చాలా గొప్పది. ఈ యొక్క పరలోక రాజ్యము నువ్వు ఇప్పుడొచ్చినా సరే ఈ చివరి సమయంలో వృద్ధాప్యలో గాని, వ్యాధి బాధతో గాని, మరణపు పడకలో గాని, అవును నిజం. ఒక దినాన ఒక యొక్క స్త్రీ గురించి నేను చెప్పాలి. ఏంటంటే ఆమెకి భయంకరమైన క్యాన్సర్ చివరి స్థాయిలో మరి ప్రార్థన చేయించుకోవటానికి వచ్చింది. కానీ ప్రభువు సెలవిస్తున్నాడు. ఏమిటి అంటే అది చివరి స్థాయి అన్నమాట. అప్పుడు ప్రభువు గురించి తెలియజేశాం. శరీర స్వస్థత కంటే ఆత్మ దైవరాజ్యంలోకి వెళ్ళాలి. దానికి ఇష్టపడతావా అని అడిగినప్పుడు, నాకు కావాలి, నేను నా ఆత్మను రక్షించుకోవాలని మరి చెప్పినప్పుడు పశ్చాత్తాపడమని చెప్పాం. పశ్చాత్తాపడింది. మరి బాప్తిసం కూడా తీసుకుంది. ఒక 10 దినాలకే మరి ఆమె చనిపోయింది. అంటే చాలా మంది వ్యాధి తగ్గలేదు అనుకుంటారు కానీ దైవరాజ్యం ఉన్నది. చివరి సమయంలో దేవుడు సహాయం చేస్తాడండి. అవును, దైవరాజ్యం అనేది చాలా ప్రాముఖ్యం. ఈ ఉపమానములో ప్రభు ప్రతి ఒక్కరికి పరలోక రాజ్య అవకాశము ఉన్నది. అలాగనే ఒప్పుకోవాల్సిన పాపాన్ని చూసినట్లయితే 12వ వచనంలో మరి కొంతమంది నిలబడి ఉన్నారు. ఈ కూలివారు నిలబడి ఉన్నప్పుడు 12 గంటలప్పుడు
ఇలాగ 3 గంటలప్పుడు వారు మీరెందుకు ఇలాగ నిలిచి ఉన్నారంటే, మమ్మల్ని ఎవరు పిలవలేదన్నప్పుడు, సరే మరి మీరు నా యొక్క తోటలోకి పని చేయుటకు రండి అని చెప్పినప్పుడు మరి వాళ్ళు వచ్చారు. చివరిగా అయితే వీరేమయ్యారంటే ఉదయాన్నే వచ్చిన వారు అక్కడ గమనించినట్లయితే ఉదయం పూట వచ్చిన వాళ్ళు మరి సాయంత్రం పూట ఒక గంట పనిచేసిన వాళ్ళతో సమానం చేసినందుకు వారికి వీరికి ఒకే కూలి ఇచ్చినందుకు వీరు చాలా సనుగుకునేది. అంటే సనుక్కున్నారండి. సనుక్కున్నారు. మరి మాతో వారిని సమానం చేసినందుకు మేము ఎండతోను అవును. పరలోక రాజ్యం అనేది మరి ముందు వచ్చిన వాళ్ళకుంటది. వెనకొచ్చిన వాళ్ళకి ఉంటది. ఇది పరలోక రాజ్యం యొక్క ఉపమానం. కాబట్టి చాలామంది ఈళ్ళు ఇప్పుడొచ్చి బాగుపడ్డారే. అవును. ఎవరైతే ఎంత భయభక్తులతో, శ్రద్ధగా, ప్రేమతో, కృతజ్ఞతతో ఒక గంట పని చేసినా మరి దేవుడు సహాయం చేస్తాడు. సనుగుట అనేది మంచిది కాదు. మరి మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 10 అధ్యాయం 10 వచనములో చాలామంది ఇశ్రాయేలు ప్రజలు సనిగి అరణ్యంలో రాలిపోయారు. సనుగుడు మరి చావును తీసుకొస్తది. సనగకుండా మనము జాగ్రత్తగా ఉందాం. లూకా సువార్త 19 అధ్యాయం 7 వచనములో మరి జక్కయ్య చెట్టు మీద ఉన్నప్పుడు యేసుప్రభు పిలిచాడు. పిలిచినప్పుడు ఆయన సంతోషంగా జక్కయ్య చేర్చుకున్నాడు. కానీ అక్కడ అందరూ అది చూసి ఈ పాపైన మనిషి యొద్ద బస చేయుటకు వెళుతున్నాడని చాలా సనుక్కున్నారు. అవునండి. సనుగుడనేది ఎంత ఘోరమైన పాపం. చూడండి అందరూ మరి యేసుప్రభుని వెంబడిస్తున్నారని అనిపిస్తుంది కానీ, తీరా వాళ్ళ హృదయాన్ని చూసినట్లయితే ఫిజికల్‌గా చాలామంది శారీరరీతిగా అనుసరించినట్టు కనపడతారు గానీ, వాళ్ళ హృదయము వేరుగా ఉంటది. జక్కయ్య మన దగ్గరికి వెళ్ళటానికి వారు అంగీకరించలేదు. కానీ దేవుడు నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. అవునండి. సనుక్కోకుండా, గొనుక్కోకుండా మనం ఇతరులకి ఆతిథ్యము ఇద్దాం. చివరిగా దేవుని యొక్క ఆజ్ఞ 4 వచనం. ఏమి న్యాయమో అది మీకిత్తునని వారితో చెప్పగా, వారు